హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం కావస్తూ ఉంది. సో ఈ క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తూ ఉన్నాయి. అంటే వైసీపీకి కాలం కలిసి వస్తూ ఉన్నది. ఇక్కడ ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి అంటే అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని నెలల్లోనే మరి అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 హామీలు ఇచ్చాం కానీ చూస్తే భయం వేస్తుంది తమ్ముళ్ళు అని అన్నాడో నిజంగానే ప్రజలు కూడా భయపడ్డారు. మేము ఓట్లేసి తప్పు చేశాం కదా అని చెప్పి నెలల కాలంలోనే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. సో మరి గతంలో జగన్ గారు ఏదైతే చెప్పారో అదే అక్షరాల అమలు చేస్తూ నాకు చేత కాదు అని చెప్పి దాన్ని అక్షరాల నిరూపించుకుంటూ మరి మొదటి సంవత్సరం సూపర్ 6ని ఎగరగొట్టేస్తారు. రెండవ సంవత్సరం వైసీపీ ఒత్తిడితో వీళ్ళు చేసినటువంటి ధర్నాలు, నిరసనలు కానీ ఆ క్రమంలో కొంత అమలు చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఓకే, సో దీన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు ఇప్పుడు సూపర్ 6 సంబంధించి కంపేర్ చేసుకుంటూ మరి చంద్రబాబు గారు మీరు చెప్పింది కరెక్టే, మీకు చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు, ఒక్కడైనా మీరు ముగ్గురు ఉన్నారు, కేంద్రంలో సపోర్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తారనేటువంటి అభిప్రాయానికి ప్రజలు రావడం మొదలుపెట్టారు. సో ఆయన మాటల యొక్క ప్రభావం ఇక్కడ జగన్ గారికి కలిసి వచ్చింది. ఓకే, నెంబర్ 2 పాయింట్, సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టించడం దేవుడికి ఎరక, ఉన్న సంపదను దోచుకుంటున్న పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఉన్నటువంటి భూములన్నిటిని కూడా కంపెనీల పేరుతో అసలు ఆ అడ్రస్ లేదు, పాడు లేదు, ఎక్కడి కంపెనీలో చరిత్ర లేదు, వాటన్నిటి కూడా భూములు దోచిపెడతా ఉన్నారు. సో ఈ రకంగా భూములు దోచిపెడుతూ వాళ్ళు సంపాదించుకుంటూ మరి ఈ 17 నెలల కాలంలోనే 2 లక్షల కోట్ల అప్పు చేశారు. సో మరి ఏ ముహూర్తాన సంపద సృష్టి అన్నారో చంద్రబాబు గారు కానీ మొత్తం వాళ్ళే సంపాదించుకుంటున్నారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు మాట్లాడినటువంటి గతంలో 14 లక్షల కోట్లు, రాష్ట్రం విధ్వంసం, వెనిజులా, శ్రీలంక ఇట్లాంటి కామెంట్స్ ఏవైతే చేశారో ఇక్కడ పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చింది. బాబు గారు మీరు సంపద సృష్టి అన్నారు, మాకు అప్పుడు అర్థం కాలేదు, సంపద సృష్టించి మాకు పెడతారు అనుకున్నాం కానీ మీరు సంపాదించుకుంటారని మేము అనుకోలేదు. ఆ భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధం చెప్తే మేము నమ్మేశాము. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు 5 సంవత్సరాలలో చేసేటువంటి ఆ అప్పుకు మీరు ఒక 18 నెలల కాలంలో అంతకు మించి చేశారు కదా అని చెప్పి వాళ్ళకు క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ చంద్రబాబు గారి మాటల ఎఫెక్టు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. మరొక పాయింట్, ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. చంద్రబాబు గారు కూడా బయటికి మాట్లాడారు కానీ లోపల 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పి వాళ్ళు ఏ ముహూర్తాన ఈ మాట అనడం మొదలు పెట్టారో కానీ మరి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు, చిరంజీవి గారిని మాట్లాడడం, ఆ తర్వాత మరి ఫ్యాన్స్ అంతా కూడా మెగా ఫ్యాన్స్, కొంతమంది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మరి ఇక వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేటువంటి ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. అండ్ అదేవిధంగా కందుకూరులో జరిగినటువంటి కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ గొడవే అయినప్పటికీ కూడా అది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాపాడుతున్న క్రమంలో మరి ఇటువైపు సామాజిక వర్గం ఖచ్చితంగా మేము నష్టపోతున్నాము, మేము జెండాలు పట్టుకోవాలి, మేము మొయ్యాలి, కేసులు పెట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకోవాలి, మేము ప్రాణాలు వదలాలి, మీరు మాత్రం సీట్లలో కూర్చోవాలి అనేటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. ఒక సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మన సామాజిక వర్గం ఆదరించరా, కనీసం కులం చూసి ఓట్లేరా అని ఏదైతే అన్నారో ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి మాటలను పక్కన పెట్టింది. మీ మాటలు విని మోసపోయాము అనేటువంటి ఒక క్లారిటీ వాళ్ళకు వచ్చింది. క్లారిటీతో పాటు ముఖ్యంగా మా సంగతి దేవుడెరుగు, ఫస్ట్ మీకే వాల్యూ లేదనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ రకంగా అంటే ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడినటువంటి మాటలు కానీ, బోండా ఉమ్మ మాట్లాడినటువంటి మాటలు కానీ, అంటే అధికారులకు అందుబాటులో పవన్ కళ్యాణ్ ఉండడం లేదు అనేటువంటి అభిప్రాయాలకు వచ్చేస్తారు వాళ్ళు కూడా. అంటే పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటారు. వాళ్ళ పత్రికలు కూడా అదే రీతిన రాస్తూ ఉన్నాయి. 18 నెలల కాలంకే ఈ రకంగా మీరు మాట్లాడుకుంటూ ఈ రకంగా మీ వ్యవహార శైలి ఉంటే 15 సంవత్సరాల కాలం ఏ రకంగా కలిసి ఉంటారయ్యా మీరు, అది ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి వీళ్ళు వ్యవహార శైలి, వీళ్ళ మాటల ఎఫెక్టు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తూ ఉంది. మరొక అంశం, సనాతన ధర్మం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తనకు అలవాటు లేని ఒక కొత్త అవతారాన్ని ఎత్తాడు. సినిమాలో కదా ఒక పాత్ర ఏ రకంగా అయితే మారుస్తారో ఆ రకంగా
ఒక కొత్త పాత్ర ఎత్తి సనాతన ధర్మ పరిరక్షకుడి నేనని చెప్పి మరి ఏ చిన్నత అని చెప్పి జగన్ గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఒక ముద్ర వేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా మీకు అన్నీ తెలుసు, టీటీడీ లడ్డుకు సంబంధించి కానీ ఎప్పుడైతే అపవిత్రం చేసి మరి లేనిదాన్ని ఉందని మాట్లాడారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తిరుమలలో తొక్కిసినట్టు జరిగింది, సింహాద్రి అప్పలన ఆలయంలో జరిగింది, తిరుపతిలో అనేక రకాల ఘటనలు జరిగినాయి. మళ్ళీ అక్కడ మరి అదేవిధంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చూసాం. ఇక్కడ విశాఖలో గోమాంసానికి సంబంధించినటువంటి రాకెట్ బయటకు వచ్చింది. ఇట్లా అనేక రకాలుగా వీరు ఏదైతే అవతారం ఎత్తి ఏదైతే మేము రక్షిస్తామని చెప్పారో అవన్నీ కూడా వీళ్ళ ఆయాంలోనే నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వీళ్ళ ఆయాంలో మరి హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేటువంటిది పాడవుతూ వస్తుంది. వీళ్ళు జగన్ గారి మీద ఏదైతే నిందలు వేయాలనుకున్నారో మరి వీరిపైకే నిందలు పడుతున్న పరిస్థితి. అంటే వీరు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు వారి మెడకే చుట్టుకొని మరి ఇది జగన్ గారికి కలిసి వచ్చింది. అనవసరంగా జగన్ గారి మీద నిందలేస్తారు కదరా బాబు, మీరు వేసినందుకే మరి చేసిన పాపం ఊరికే పోతుందా, మీ మెడకే చుట్టుకుందనేటువంటి ఒక క్లారిటీ ప్రజలకు వచ్చింది. కబంధ హస్తాల నుంచి విముక్తి సేఫ్ హ్యాండ్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ మాట ఏ ముహూర్తాన అన్నారో తెలియదు, కానీ మనం చూసాం. కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందా, సేఫ్ హ్యాండ్స్లో ఉందా రాష్ట్రం అంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే, వేరే వాళ్ళు కూడా పక్కన పెట్టండి, వేరే సామాన్య ప్రజలు సామాన్య వాళ్ళకు పక్కన పెట్టండి. మొన్న తూనీలో ఘటన జరిగింది కదా, వాళ్ళ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో ఒక ఆడియోలు వీడియోలు బయటకు వచ్చినాయి కదా. గుంటూరు కానీ, అటువైపు కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ, కుప్పం ఇన్ఛార్జి టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ, హిందూపురం సంబంధించిన లీడర్లు కానీ, ఇట్లా ఒకటేమిటి రెండేమిటి అనేక రకాల వీడియోలు బయటకు వచ్చినాయి, ఆడియోలు బయటకు వచ్చినాయి. ఆడవాళ్ళ పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే దానికి సంబంధించి. అంతేందుకు వాళ్ళ కూటమిలోనే జనసేన టీడీపీ శ్రీకాళహస్తి ఎపిసోడ్ ఉంది కదా, వినుతో కోట బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతిలో ఉంది కదా. అంటే పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కిరణ్ రాయలు, శ్రీలక్ష్మి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వాళ్ళు ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. అనవసరంగా జగన్మోహన్ డయాంలో 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మీ మాటలు నమ్మాం కదా. అసలైనటువంటి మీ ఆయంలోనే జరుగుతున్నాయి కదా, నిజాలు వాస్తవాలన్నీ మీ ఆయంలోనే వెలుగులోకి వస్తున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉందని చెప్పి మరి నేషనల్ స్థాయిలో మరి రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. క్రైమ్ రిపోర్టుకు సంబంధించి జగన్ గారి ఆయంలో కల్తీ మద్యం తాగి చనిపోయారని తప్పుడు ప్రచారం చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్, డ్రగ్స్కి సంబంధించిన రిపోర్ట్స్ చాలా క్లియర్. కేంద్రం నుంచి వచ్చింది, అది ఇక్కడ లోకల్గా వచ్చింది కాదు. కాగ్ రిపోర్ట్స్ కానీ రాష్ట్రానికి సంబంధించి ఇట్లా ప్రతిదీ కూడా ఒక క్లారిటీ వస్తూ ఉంది. ఇంకా తర్వాత పెద్ద ఇష్యూ ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్కి కట్టబెట్టడం. ప్రైవేట్ అంటే ఇష్టం అనుకుంటా బాబు గారికి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, దానికి సంబంధించి మొత్తం పూర్తిగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ప్రజా ఉద్యమం కూడా పెద్దగానే జరిగింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. చంద్రబాబు గారు సంపద సృష్టిస్తానంటే నమ్మారు, సీనియర్ కదా, కేంద్రం కూడా సపోర్ట్ అంటుంది కదా, సరే ఏదో ఒకటి చేస్తారులే మాకు అని చెప్పి 3 ఉంటారు కదా అని నమ్మారు, జగన్ గారిని కాదని. సో ఇప్పుడు ఏంది, బాధపడుతున్నారు. 18 నెలలకి రోడ్ ఎక్కారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తప్పుడు జీవోలు ఇచ్చి ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం, మళ్ళీ వాళ్ళ దెబ్బకి ఆ జీవోలు వెనక్కు తీసుకునే ప్రయత్నం. సో ఇవన్నీ ఫెయిల్యూర్సే. సో వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా జగన్ గారికి కలిసి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా విశాఖ ఉక్కుకు సంబంధించి, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు, దాని గురించి ఫైనల్గా బాబు గారు ఏమన్నారు, అప్పుడేంటి ఇప్పుడేంటి. సో ఆ మాటలు ఒక్కసారి వినండి మీరు. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం విశాఖపట్నం ఉక్కు. కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా, పని చేయాలి కదా. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది, నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? అది విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి గతంలో ఎన్నికలకు ముందు గొంతు చించుకొని అరిశారు.
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వేలు పెట్టారు, ఇక్కడ చేయి పెట్టారు, ఇక్కడ పైకి లేపారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రెచ్చగొట్టాడు. అప్పుడు వీళ్ళు అవసరం కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నాయని అడిగితే మేము దగ్గర రావాలా, మీకు చెప్పాలా, ఇంత తమాషగా ఉందా, ఇంట్లో పడుకుంటే మీకు జీతాలు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు వీళ్ళకు విశాఖ ఉక్కు కార్మికులకు ఒక క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు ఎంతో కొంత ఆశ ఉండే, సరే ఏదో చేస్తారేమో కేంద్రంలో సపోర్ట్ ఉంది కదా అని చెప్పి. ఇప్పుడు ఆ కార్మికులు ఏకిపారేస్తూ ఉన్నారు. అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు, అడిగితే పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేస్తారా, మీరు భయపడిస్తున్నారా, ఎవరు తమాషాలు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటల ప్రభావం వల్ల వాళ్లకు జగన్ గారేంటి, చంద్రబాబు గారేంటి, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరు మాట తప్పుతారు అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన మాటల ఎఫెక్ట్ వల్ల జగన్ గారికి కలిసి వస్తూ ఉంది. టోటల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రజాపాలన అంటున్నారో ఇది ప్రజాపాలన కాదు, పత్రికల పాలన, మీడియాలతో నడుపుతున్నటువంటి పాలన, ఎలివేషన్స్తో నడుపుతున్నటువంటి పాలన, ఫేక్ పోస్టులతో, ఫేక్ ప్రచారాలతో, ఫేక్ ఆరోపణలతో, ఫేక్ స్కామ్లతో నడుపుతున్నటువంటి పాలన అనేటువంటి అభిప్రాయాలు మెజారిటీ పీపుల్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని వర్గాలతో పాటు ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా వారికి దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. సో దానికి ఎగ్జాంపుల్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలే. సో ఈ క్రమంలో వీళ్ళ తప్పులన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తూ ఉన్నాయి అనేటువంటిదే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అయితే మరి 18 నెలల కాలంలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి తరుణంలో మరి ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి వీళ్ళు ఇదే రకంగా పాలన కొనసాగిస్తే ఖచ్చితంగా జగన్ గారికి అడ్వాంటేజే. కానీ మరి వైసీపీ పార్టీ ఎంతవరకు దీన్ని నిలబెట్టుకుంటుంది, వాళ్ళు సరిగా పాలన చేయడం లేదు కదా, ప్రజలు మా వైపే ఉంటారనేటువంటి భ్రమలో ఉంటారా అన్నదే కీలకంగా మారే అవకాశం ఉంది. సో మరి ఏం జరుగుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. మరికొన్ని అంశాలకు సంబంధించి మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.